అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మీ అందరికీ తెలుసు, మనందరం గురు శుక్ర శనివారాల్లో అమృత ధన్వంతరం అనే ప్రోగ్రాం చేసుకుంటున్నాం. ఈ అమృత ధన్వంతరం అంటే ఏంటి అంటే జూమ్లో ఆన్లైన్లో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటే మనకేమిటి అని ప్రశ్నించుకుంటే, ఇప్పుడు ఏమిటి, మనం బోల్డంత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాం ప్రతి ఒక్కళ్ళం. అవి ఆ ఆరోగ్య సమస్యలకు కారణం ఏమిటి అని అంటే, మనం డాక్టర్ దగ్గరికి మామూలుగా వెళ్ళామనుకోండి, వెళ్ళగానే ఏంటి అంటే మీ సమస్య ఇది, దీనికి పరిష్కారం ఇది. జ్వరం వచ్చింది సపోజ్, ఈ జ్వరం ఎందుకు వచ్చింది, ఇది మామూలు నార్మల్ జ్వరమా, లేకపోతే వైరల్ ఫీవరా, లేకపోతే ఇంకోటి ఏదైనానా, ఇంకోటి ఏదో మీకు జ్వరంలా కనిపిస్తోందా, ఈ మూడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే స్కాన్ చేసి తద్వారా మీ లోపల పలానా జబ్బు ఎందుకు వచ్చింది బ్యాక్టీరియా వల్ల అని చెప్తున్నారు. కానీ ఈ వారాహి సాధనలో ఏమవుతుంది అంటే, మన లోపల ఏంటంటే శరీరంలో జరిగిన మార్పుల వల్ల వచ్చిన జబ్బు కాదు. ఈ శరీరంలో ఈ మార్పులు జరగడానికి అంటే సూక్ష్మ శరీరంలో ఏ మార్పు వచ్చింది, ఆ తర్వాత కారణ శరీరంలో ఏ మార్పు వచ్చింది, ఈ మూడు మార్పుల్ని శుద్ధి చేసి మన ఆరోగ్యవంతులుగా చేసే ప్రోగ్రామే అమృత ధన్వంతరం. ఎందుకు అనంటే, మామూలుగా చూడండి, ఇప్పుడు చిన్న దెబ్బ తగిలింది, ఆ దెబ్బకి పైన మందు రాసామనుకోండి, ఆ దెబ్బ మానిపోయినట్టు కనిపిస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఎప్పుడో ఆ లోపల ఇంకా ఇన్ఫెక్షన్ ఉంది అని తెలిసిందనుకోండి, దానివల్ల ఎంత ప్రమాదము. ఇక్కడ ఏమవుతుంది అని అంటే, జబ్బు అన్నది ఒక్కొక్కసారి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, నార్మల్ గా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ వల్లే వస్తుంది. ఎమోషన్ ఇంబ్యాలెన్స్ అన్నది ఎక్కడొస్తుంది అంటే ఆధ్యాత్మిక దేహంలో మనం ఏదో సరిగ్గా లేవన్నమాట. సరిగ్గా లేనప్పుడు, ఎందుకంటే ఆధ్యాత్మిక శరీరం, సూక్ష్మ శరీరం ఎప్పుడైతే మనం చేసే పని మీద ఇష్టంతో తృప్తిగా చేస్తామో అప్పుడు మాత్రమే ఎమోషన్స్ అన్నవి రావు. దానికి కారణం ఏంటి అంటే కారణ శరీరం. ఆ కారణ శరీరంలో ఏంటి అంటే ఆస్ట్రల్ బాడీలో పూర్వజన్మలో మనం ఏదో చేసి ఉంటాం, ఆ చేసిన పనికి సంబంధించింది అయితే మనం ఇష్టంగా చేస్తాం. అది ఎలా తెలుసుకోవడం అంటే ఓన్లీ వారాహి సాధన ద్వారా మాత్రమే తెలుసుకోగలం. అందుకని చెప్పేసి మనం రోజు చేయడం ద్వారా ఏమవుతుంది చూడండి, 3 రోజులు వరుసగా వారంలో చేస్తున్నాం. ఈ 3 రోజులు చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే, మన లోపల స్లోగా ఏమవుతుంది మార్పు వచ్చి ఎందుకంటే మెడిసిన్ వేసుకోగానే రిజల్ట్ అన్నది కనిపించదు కదమ్మా, అది రక్తంలో కరగాలి, ఆ తర్వాత దాని లోపల ఉన్న సారం అంతా బ్యాక్టీరియాని చంపాలి. అప్పుడు దానికి ఏంటి అంటే 5 రోజులు 6 రోజులు వారం రోజులు 3 రోజులు 4 రోజులు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక ఆర్డర్ లో మందులు పెడుతున్నారు. ఆ ప్రకారం మనం వేసుకుంటేనే ఈ లోపల ఉన్న బ్యాక్టీరియా అన్నది చచ్చిపోతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, పూర్తిగా వేళ్లతో సహా పెకిలించాలని ట్రై చేస్తున్నాం లోపల ఉన్న జబ్బుని. ఇంకెప్పుడు జబ్బు రాకుండా ఫ్రెష్ గా అవ్వాలని ట్రై చేస్తున్నాం. దానివల్ల ఏమిటి అంటే కొంచెం లేటుగా, ఎందుకు లేట్ అంటే అది లేటు కూడా కాదు, మనం చెప్పాలి అంటే పూర్తిగా నయం చేసుకుంటున్నాం. ఎప్పుడైతే పూర్తిగా మురికిని నయం చేసుకున్నామో అప్పుడు పూర్తి ఆరోగ్యవంతుల కింద ఉంటాం. ఈ శరీరానికి ఎప్పుడైతే రోగం ఉండదో మనం చేస్తున్న పనిని ఇష్టంగా చేయగలుగుతాం. మనం చేస్తున్న పనిని ఇష్టంగా చెయ్యలేకపోవడం కూడా అలక్ష్మి యొక్క స్వరూపమే. ఎందుకంటే లక్ష్మి అంటే అర్థం ఏమిటి, మనం దేన్నైనా తృప్తిగా చేయడం, ఆనందంగా చేయడం. ఆ ఆనందం ఎప్పుడైతే లేదో అది అలక్ష్మే. ఆ అలక్ష్మి స్వరూపం నుంచి మనం లక్ష్మీ స్వరూపానికి, ఎందుకు అంటే శ్రీ విద్యా ఉపాసనలో వారాహిదేవిని లక్ష్మీ స్వరూపం కింద మనం కొలుస్తాం. కాబట్టి ఆ లక్ష్మీ స్వరూపమైన వారాహి మనలో ఉన్న ఆ అసంతృప్తి అన్న దాన్ని తీసేస్తుంది. ఎప్పుడైతే తీసేస్తుందో మనం ప్రతి దాన్ని తృప్తిగా ఇష్టంతో చేస్తాం. ఎప్పుడైతే ఇష్టంతో చేసామో అప్పుడు కారణ శరీరంలో ఉన్న ఈ కర్మలంటారు చూసారా, ఆ వాటి లింకులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్క దాన్ని మనం చక్కగా శుద్ధి చేసుకుంటూ పూర్తి స్థాయిలో మనం అనుకున్న ప్రతి పనిని, ఎందుకు అనంటే మీరు ఎంత కారణ శరీరం ఎప్పుడైతే శుద్ధి అవుతుందో మనలో పెద్ద పెద్ద ఆలోచనలు వస్తాయి. కారణ శరీరం ఎప్పుడైతే శుద్ధిగా లేదో అన్ని స్వార్థపూరితమైన ఆలోచనలు వస్తాయి. ఆ స్వార్థపూరిత ఆలోచనలు ఎప్పుడు వచ్చాయో అవే మనకి జబ్బులకు కారణం అవుతాయి మనకి తెలియకుండా.
ఎప్పుడైతే మనం పెద్ద పెద్ద ఆలోచనలు ఏమిటి, లోకా సమస్త సుఖినో భవంతు అంటే సరిపోదు, లోకం అంతా సుఖంగా ఉండడానికి ఏం చెయ్యాలి అన్నది ఆలోచించాలి. ఎందువల్ల అంటే లోకా సమస్త సుఖినో భవంతు అనడం చాలా ఈజీ, అలా అనడం కాదు. మనం దానికి ఏం పాటుపడాలి, ఏం సాధన చెయ్యాలి అన్నది మనం చూస్తూ మనం సాధన చేస్తూ ఉండడం ద్వారా ఏమవుతుంది అంటే ఈ ఆన్లైన్ సాధనలు పెట్టడానికి కూడా కారణం అదే. ఏమిటి అని అంటే మనం ఎంత బాగా చాలా మంది ఎక్కువ మంది కూర్చుని సాధన చేస్తామో తద్వారా మన ఆలోచన స్థితి అన్నది మెరుగుపడి మన వల్ల నిజమైన లోకా సమస్త సుఖినో భవంతు అంటే జరుగుతుంది. ఎందుకు అంటే 10 సార్లు మాట్లాడడం వల్ల ఉపయోగం ఉండదు, మనం చేసే పని వల్ల మాత్రమే ఉపయోగం ఉంటుంది. అందుకని ఏమంటారు, డూ గుడ్ అంటారు. అంతేకాని మీరు గుడ్ పర్సన్ గా బీ గుడ్ కాదు, డూ గుడ్. మీరు ఎప్పుడూ మంచి పని చెయ్యాలి. మంచి పని చేయడం ద్వారానే ప్రపంచంలో చాలా మందికి ఉపయోగం ఉంటుంది. ఆ స్థితికి మన ఎవరు తీసుకెళ్తారు అంటే వారాహి అమ్మవారు. కాబట్టి అందరూ మన లోపల ఉన్న రోగాలన్నిటినీ తగ్గించుకుని, అంటే రోగం తగ్గించుకోవడం కాదు, మూలాలతో సహా పెకిలించేసి మన లోపల ఉన్న అనారోగ్యం అలక్ష్మిని అంతటినీ తీసేసి లక్ష్మీ స్వరూపాల కింద మారాలి అని చెప్పేసి మనం చేస్తున్న కార్యక్రమమే ఈ అమృత ధన్వంతరం. కాబట్టి ఇందులోకి అందరూ వచ్చి పాల్గొని ఆ వారాహిదేవిని ఉపాసించడం ద్వారా, పైగా ప్రతిరోజు 3 గంటల పాటు సాధన చెయ్యాలి అని చెప్పడం, మనం 3 గంటలు 4 గంటలు రోజులో సాధన చెయ్యాలి అంటారు. ఆ ఉద్దేశంతోనే కామాఖ్య అమృత శోధన ఏం చేస్తోంది అంటే సోమ మంగళ బుధవారాల్లో శ్యామామృతాన్ని, గురు శుక్ర శనివారాల్లో అమృత ధన్వంతరాన్ని ఒక్కొక్క గంట కార్యక్రమం కింద మొదట ఇంటింటా లలితామృతం అని 5 గంటలకి మొదలుపెట్టి మళ్ళీ 6 గంటల వరకు అదొక లలితా సహస్రనామం పారాయణ చేయిస్తూ, తర్వాత రాత్రి 8:30 నుంచి 9:30 వరకు చక్ర హీలింగ్ అండ్ బ్యాలెన్సింగ్ అనహ అద్భుత చారిత్ర అని చెప్పి, అంటే రోజుకి మీతో 3 గంటల పాటు కామాఖ్యామృత కూర్చుని సాధన చేయిస్తోంది. మేము ప్రపంచం అంతా మారాలి, మంచిగా ఉండాలి, నిజమైన లోకా సమస్త సుఖినో భవంతు అంటే మాటల్లో కాకుండా చేతల్లో చెయ్యాలి అని మేము ముందుకొచ్చాం. మాతో పాటు ఎవరైతే ఈ ప్రయాణం కొనసాగించాలనుకుంటారో మీరందరూ కూడా సోమ మంగళ బుధవారాల్లో జరిగే ఈ ఆన్లైన్ లో జూమ్ క్లాస్ లో పాల్గొని మన జీవితాన్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే స్థితికి వెళ్ళాలని ప్రతి ఒక్కరిని కోరుతూ, మీ జీవితాలన్నీ విజయవంతంగా ఉండడమే కాకుండా మీ బంధాలన్నీ చాలా అనుబంధంతో ఉండేటట్టు చేయమని ఆ రాజశ్యామలాదేవిని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. మీరందరూ శ్యామామృతానికి రండి.